కరివేపాకు కారానికి ఇట్లా మా చెట్టు నుంచి కోసుకొచ్చిన ఆకులండి ఇవి. మరీ లేతవి తీసుకోకూడదు. అలానే మరీ ముదురు అయినా కొంచెం పర్వాలేదు. అయితే నీడన దూసి ఎండబెట్టుకోవాలి. 2 రోజులకి ఇదిగో ఇలా పిలపిల్లాడుతూ వస్తాయి. మనం కరివేపాకు కారం కావాలనంగానే డైరెక్ట్‌గా ఎండలో పెట్టేసి చేసుకోవడం కన్నా ఇట్లా చేసుకుంటే ప్రాసెస్ చాలా చాలా బావుంటుందనమాట. అయితే కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత దాంట్లో శనగపప్పు అది వేగిన తర్వాత కొంచెం మినపప్పు, ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు నల్ల నువ్వులు, ఇంకా పుచ్చగింజలు కూడా వేస్తానండి. అందుకనే మనయి చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలకు కూడా పెడితే బలంగా ఉండాలని చెప్పి, డైజెషన్‌కి ఇంప్రూవ్‌మెంట్ కావాలని చెప్పాను కదా! అందుకని చెప్పి టేస్ట్ కోసమని కొంచెం పల్లీలు కూడా వేయిస్తాను. అన్నీ లైట్‌గా వేయించుకోవాలి. ఎక్కడ మనకి మాడకూడదనమాట. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంకా ఫైనల్‌గా ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని, దాంతో పాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని, ఇంకా వెల్లుల్లిపాయలనేయి మన కారప్పొడుల్లో ఎక్కువుంటదండి. అందుకనే మంచి ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి మన కారప్పొడి. ఇంకా తగినంత ఉప్పు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు కారం రెడీ అయిపోతుంది. ఈజీగానే ఉంటుందండి. అయితే నల్ల నువ్వులకు బదులు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే సంవత్సరం దాటిన పిల్లలకు కూడా బోన్ హెల్త్ బాగా ఉండాలి అంటే ఇట్లాంటి కారప్పొడులు పెడితే చాలా మంచిది. మీరు చేసుకున్న ఇంట్లో ఇలా చేసుకుంటే మంచిదని చెప్తున్నాను. కరివేపాకే కదా అని చెప్పి చీప్‌గా చూసి పక్కన పడేస్తూ ఉంటాం. కానీ దాంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువున్నాయండి. తప్పకుండా పిల్లల కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ క్రమం తప్పకుండా తీసుకోండి. మీ హెల్త్‌కి చాలా మంచిది. బోన్ హెల్త్ బావుంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. దాంతో పాటు మనకి వెయిట్ లాస్ కావాలనుకున్నా కూడా అది హెల్ప్ చేస్తుంది. మెయిన్‌గా జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తదండి. జుట్టు రాలటాన్ని అరికడుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు కారం మీరు కూడా చేసుకొని తింటారని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ.